వైన్స్ షాపు అని ఏమనుంది? వైన్ షాప్. ఆ వైన్ షాప్ దగ్గర జనమందరూ పోగులు అడిపోయి నిన్నే అక్క నేను ఒక చోటకి నేను ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉంటే పొలం ఏరియాలోనే అక్కడ చాలా మంది జనం కనపడతారు. ఏంటి ఇక్కడ జనం ఉన్నారని చెప్పి చూస్తే అలాంటి దూరాన ఒకడు కోడి పుంజుని సంకలో పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. కోడి పుంజుని సంకలో పెట్టుకుని అంటే వీళ్ళందరూ ఎత్తుకుపోయారు. అక్కడ కోడి పందాలు, పలానా చోట ప్యాక్ ఆట, పలానా చోట హౌసీ ఆట, పలానా చోట వైన్ షాపు, ఇదిగో ఇక్కడ సినిమా థియేటర్. కొత్త సినిమా రిలీజ్ అయిందనేటువంటి యవనస్తులు అందరూ అక్కడే ఉంటారు. అవసరమైతే ఆ సినిమాలో హీరో ఎలాంటి బట్టలు వేసుకున్నాడు అలాంటి బట్టలు కొనుక్కునేస్తారు. ఆ బట్టలు వేసుకున్నా సరే ఆ రిలీజ్ సినిమాకి ఫస్ట్ టికెట్ తీసేయాలంట. అలాంటి చోట్ల పోగొతూ ఉంటారు. కానీ యోసేపు ఎలాంటి వాడు అన్నల చెడుతనంతో ఏకీభవించిన వాడు కాదు. అన్నలు చేసే చెడ్డ పనుల్ని మరలా వచ్చి డాడీ దగ్గరికి వచ్చి చెప్పేసేవాడు. డాడీ, రూబేన్ ఇలా చేశాడు డాడీ, సిమ్యోన్ ఇలా అన్నాడు డాడీ, నేను విన్నాను డాడీ, లేవి అటు వెళ్ళాడు డాడీ, యోగా ఇలా మాట్లాడాడు డాడీ అని చెప్పి అన్నలు చేసే చెడ్డ పనులు యోసేపు వచ్చి తండ్రి దగ్గర చెప్పేసేవాడట. ఆ ఫలితం అన్నలు యోసేపుని ద్వేషించారు. ఆ యవన కాలంలో దేవుడికి నమ్మకం ఉన్నాడు కాబట్టి దేవుడు జరగబోయేదాన్ని యోసేపు చూపించేశాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 years, 15 సంవత్సరాల వయసులో జరగబోయేదాన్ని దేవుడు యోసేపు చూపించేశాడు. ఏం చూపించాడు? పొలంలో కట్టేత జరుగుతుంది అంటే పనులన్నీ కూడా కట్టలు కడతా ఉంటే మొత్తం 10 మంది అన్నలు తమ్ముడైనటువంటి బెన్యామీను, యోసేపు 12 మంది పనులు కడతా ఉన్నారట. కడతా ఉండగట సడన్ గా యోసేపు పనులు వేసి అలా నిలబడిపోయిందంట. నిలబడగానే 11 పనులు చుట్టూ ఏం చేసినాయట? ఇలాగా సాగిపడుతున్నాయట. ఈ పనకి ఇది ఒక కళ. ఈ కళ వెళ్ళి అన్నలతో చెప్పాడంట, అన్నిలారా నాకు ఇలాంటి ఒక కళ వచ్చిందన్నా అని చెప్తే ఆ అన్నలు, అరే ఏంట్రా, మేము నీ దగ్గర నీకు మేము సాగిలు పడతామా అని చెప్పి వాళ్ళు తమ్ముడైన యోసేపు మీద మరింత పగపట్టారంట. అవును, మనం లోకంలో ఉన్నటువంటి యవనస్తులు చేసే చెడు పనులు వాళ్ళతో పాటు కలిసి మనం చేయకపోతే వాళ్ళు కూడా మనల్ని ఏమంటూ ఉంటారు? వీడు మనతో పాటు ఆడుకుంటాక రాడు, మనతో పాటు రోడ్డు అంటే తిరుగుతాకి రాడు, మనతో పాటు సినిమాకి వెళ్దామంటే రాడు, టీవీలో మంచి సినిమా వస్తుంది చూద్దాం రాదంటే రాడు, మనతో పాటు అలాగా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్ స్టాండ్లో నిలబడి కాలేజ్ నుంచి వచ్చేటటువంటి ఆ అమ్మాయిలందరినీ టీచ్ చేద్దాము అని చెప్పి అంటే రాడు అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు? తిడతా ఉంటారు, తృణీకరిస్తూ ఉంటారు. యోసేపును అన్నలు తృణీకరించారు. యోసేపు నష్టపోయాడా? అన్నలు నష్టపోయారా? అన్నలు నష్టపోయారు. ఒకరోజు అన్నలు యోసేపు దగ్గరికి, తిండి గింజలు లేవు మహాప్రభు, మాకు తినటానికి తిండి లేదు మహాప్రభు, తిండి గింజలు ఆహార ధాన్యం కొనటానికి వచ్చాం, మా దేశంలో భయంకరమైన కరువు ఉంది అని చెప్పి 10 మంది వచ్చి యోసేపు దగ్గర సాగిలపడి నమస్కారం చేశారంట. సాగిలపడి నమస్కారం చేయటంతో కళ నెరవేరిపోయిందిగా. వీళ్ళకి ఏం కావాలంట? తిండి గింజలు కావాలి. ఆ తిండి గింజలు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు యోసేపు ఇవ్వాలి. యోసేపు పేరేంటి ఐగుప్తులో? అక్కడ చెపనత్పనేహు, అది యోసేపు పేరు. అంటే కాపలాదారి, కావలివాడు అని అర్థం. చెపనత్పనేహు అనే పేరుతో ఐగుప్తులో ఫరో రాజు తర్వాత ఫరో అంతటి అధికారిగా ఐగుప్తు దేశాన్ని యోసేపు ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు. యోసేపు ఏలుతున్నాడండి. దేవుని పిల్లల్ని దేవుడు ఎలాంటి స్థానంలో ఉంచుతాడంట? రండి ఒకసారి మాట చదువుతాం. యెషయా గ్రంథం 49
యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. చాలు. నీవు యెహోవా యందు ఆనందించదువు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారిని ఎక్కిస్తాడు. అవును, ఆ యోసేపుని అన్నలు ఏం చేశారు? అన్నలు ఒక రోజున అన్నలు, మీ అన్నలు ఎలా ఉన్నారు, క్షేమం ఉన్నారో లేదో తెలుసుకొని రావాలి, నేను పంపుతానని చెప్పి ఆ యొక్క యాకోబు యోసేపు అంటే యోసేపు మాట్లాడాడు, మంచిది. యోసేపు అన్న మాట మంచిది అన్నాడు. సరే అయితే అని చెప్పి పంపిస్తే వెళ్ళాడు. యోసేపు వస్తా ఉంటే దూరం నుండి అన్నయ్య చూసి అనుకుంటున్నారంట, ఇదిగో ఈ కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని పట్టుకుని ఇక్కడ చంపేద్దాం, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం. వద్దు, చంపొద్దు మన తమ్ముడే కదా అని చెప్పి రూబేను బతిలాడితే, సర్లే అయితే మన చేతితో సంపొద్దులే, ఇక్కడ నీరు లేని లోతైన గోతులో పడేసేస్తే కొద్ది రోజులు తిండి తిప్పలేక జనసంచారం లేని ఈ ప్రాంతంలో వాడే ఏమైపోతాడు, చచ్చిపోతాడు. గోతులో పడేస్తాడు. గోతులో పడేసిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత యోధా వచ్చాడంట. యోధా వచ్చి, అరే మన తమ్ముడు ఇక్కడ అనవసరం చచ్చిపోతే ఆ శిక్ష మన మీద దేవుడు రప్పిస్తాడు, మంచిది. అందుకు అక్కడ వ్యాపారస్తులు వస్తున్నారు, ఇష్మాయిల్ లేని వ్యాపారస్తులు వస్తున్నారు, మస్తకి గుగ్గురు అమ్ముకుని వ్యాపారస్తులు ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు. వాడికి అమ్మేద్దాం. వాడికి అమ్మేస్తే కనీసం ఈ సంవత్సరంలో ఏడు కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయిగా అని చెప్పి అన్నాడంట యోధ. కాబట్టి ఆ యోధ మాట వీళ్ళకి నచ్చింది. గోతులోంచి తీసి 20 తులాల వెండికి యోసేపుని ఏం చేశారు, అమ్మేశారు. యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో పరో దేహ సంరక్షకులు అధిపతి అయినటువంటి పోతిఫర్ అనేటటువంటి ఆయన యోసేపుని కొనుక్కున్నాడు. ఇప్పుడు యోసేపు పోతిఫర్ ఇంట్లో ఎవరు? బానిస. పోతిఫర్ ఇంట్లో ఎవరండి? బానిస. ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు యోసేపు ఎవరు? తండ్రి ప్రేమించిన కుమారుడు. తండ్రి యోసేపును ప్రేమించి యోసేపుకు డాష్ కుట్టించెను. ఆన్సర్ కరెక్టే, గట్టిగా చెప్పాలి. విచిత్రమైన నిలువుటంగి. ఏది గుర్తించాడు తండ్రి? విచిత్రమైన నిలువుటంగి. ఇలాంటి ఎంతో ప్రేమించిన కుమారుడు అన్నల చేత ఎంతో ద్వేషించబడ్డాడు. గోతులో పడేశారు, గోతుల నుంచి తీసి అమ్మేశారు. అక్కడ ఐగుప్తులో ఒక ఆయన కొనుక్కున్నాడు, పోతిఫర్ ఇంట్లో అక్కడ బానిస అయిపోయాడు. బానిస అయిపోయినంత మాత్రాన దేవుడు యోసేపును విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలా. దేవుడు తన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. దేవుడు తన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. ఇంకా మీకు అర్థమైంది చెప్పనా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. రండి ఆదికాండం 39వ అధ్యాయం 39వ అధ్యాయం 2వ వచనం. సిస్టర్స్ చదవగలరండి? 39:2. యెహోవా యోసేపునకు తోడైయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా యోసేపునకు తోడైయుండెను. 3వ వచనం. చూసారా? యెహోవా అతనికి తోడైయుండెను. యెహోవా అతనికి తోడైయుండెను. దేవుడు యోసేపు ఏమై ఉన్నాడు? 23వ వచనం. యెహోవా అతనికి తోడైయుండెను గనుక యెహోవా యోసేపు ఏమై ఉన్నాడంట? తోడై. ఎబ్రీ 13లో రమ్మంటాడు, నేను ఏమాత్రం ఈడువను అన్నాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకి ఎలా ఉంటాడు? తోడే ఉంటాడు. ఆయనకు ఒక పేరు ఉంది, ఏమనంటే ఇమ్మానుయేలు.
ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవుడు తోడుగా. అయితే యోసేపు ఒకరోజు ఒక భయంకరమైన శోధన వచ్చింది. యోసేపు ఒకరోజు ఒక భయంకరమైన శోధన వచ్చింది. 39:9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. తన యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు చక్కని శరీర దారుణ్యం కలిగిన వాడు, రూపవంతుడు. ఆ పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది. ఆమె యోసేపుతో మాట్లాడుతూ వచ్చింది, కానీ యోసేపు ఎంత మాత్రం కూడా ఆమెతో ఉండుటకైనా ఆమెతో పాపం చేయడానికైనా యోసేపు ఒప్పుకోలేదు అని చెప్పి దేవుని వాక్యంలో రాయబడింది. ఇట్లుండగా ఒక రోజున యోసేపు తన పని మీద, మరి ఎవరైనా ఉంటే వాళ్ళతో ఇంట్లో ఉన్నటువంటి తనకు ఏదో అవసరం వస్తువులు రప్పించుకునేవాడేమో, కానీ తన పని మీద తప్పకుండా ఇంట్లో లోపలికి వెళ్ళవలసి వచ్చింది. లోపలికి వెళ్ళాడు లేదు, ఆ పోతీఫర్ భార్య యోసేపు పట్టుకుంది. ఆమె తనతో పాపం చేయమని ప్రేరేపిస్తూ ఉంది. అప్పుడు యోసేపు పలికిన ఈ అమూల్యమైనటువంటి యోసేపు జీవితానికి ఒక చక్కని టర్నింగ్ పాయింట్ లాంటివి వచ్చి జరిగింది. యోసేపు జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్. ఏంటది అంటే, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇలాంటి ఘోరమైన దుష్కార్యం నేను చేయలేను మాట చెప్పలేమండి. ఏమంటే ఇది మీరు జాగ్రత్త పెట్టారు కానీ మీకు అర్థమవుతుంది. చెడ్డ పనులు చేయటానికి అవకాశాలుండి కూడా చెడ్డ పని చెయ్యని వాడు గొప్పవాడా, లేకపోతే చెడ్డ పని చేయటానికి ఏ అవకాశాలు లేక చెయ్యని వాడు గొప్పవాడా? చెడు చేయడానికి అవకాశం ఉండి కూడా చేయకుండా ఉన్నవాడే గొప్పవాడు. చెడు చేయడానికి చుట్టూరు పుష్కలంగా అవకాశాలు ఉండి కూడా చెడ్డ పని చెడుతనం చేయకుండా ఎవరైతే ఉంటారో అతనే గొప్పవాడు. ఎవరో ఒక ఎడారిలో వదిలేశారు, ఇసుక ఎడారిలో వదిలేశారు. వాళ్ళకి అక్కడ తాగడానికి వైన్ షాపు లేదు, అక్కడికి వేరే ఇంకేదో పాపం చేయడానికి ఏమీ లేదు, సింహాలు లేదు, అక్కడ ఎవరో అది ఏ పాపం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి వాడు పాపం చేయలే. వాడు గొప్పవాడ సమాజంలో ఉండి, సింహాలు చుట్టూరు ఉండి, ఆ యొక్క వైన్ షాపు చుట్టూరు ఉండి, పాపాలన్నీ చుట్టూరు ఉండి, రకరకాల భారాలన్నీ చేయగలిగిన అవకాశాలన్నీ చుట్టూరు ఉండి, నేను దేవుని బిడ్డని, నేను చేయకూడదు అని నిగ్రహించుకుని ఉన్నవాడు గొప్పవాడు. అంటే చుట్టూరు పాపం చేసే అవకాశాలు పుష్కలంగా ఉండి కూడా చేయకుండా ఉన్నవాడే గొప్పవాడు. అలా ఉండటమే యవ్వన కాలంలో పుట్టడం అంటే. యవ్వన కాలంలో పుట్టడం అంటే అలా ఉండటమే, అలా ఉండగలగటమే యవ్వన కాలంలో పుట్టడం అంటే. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపము చేయజాలడు అని చెప్తా ఉంది యోహాను గారు రాసిన మొదటి పత్రికలో. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, పాపము చేయజాలడు. ఎంత అమూల్యమైన మాట. రండి ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. 14వ వచనంలో మళ్ళీ యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయించున్నాను. దేవుని వాక్యం యవనస్తుల్లో ఉండాలి. దేవుని వాక్యం యవనస్తుల్లో ఉండాలి. అప్పుడే యవనస్తులు బలవంతులుగా ఉంటారు.
ఆ బలంతోనే యవనస్తులు దుష్టుని జయించగలిగేవారుగా ఉంటారు. యవన కాలంలో మనం దుష్టుని ఏం చేయాలంట? జయించాలి. యవన కాలంలో మనం దుష్టుని జయించాలి. దుష్టుని మనము జయించిన వారుగా ఉండాలి అని అంటే యవన కాలంలోనే మనము తిరిగి జన్మించినటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఆ తిరిగి జన్మించిన అనుభవము యోసేపు కలిగి ఉన్నాడు. అందుకే యోసేపు ఏమన్నాడు? నేను ఎక్కడైతే గవర్నమెంట్ దుష్కార్యం చేసిన దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును, నేను చేయలేను అని చెప్పి తన పై వస్త్రం ఆమె గట్టిగా పట్టుకుంటే ఆమె చేతిలో పై వస్త్రం విడిచిపెట్టి బయటికి పారిపోయాడు. యోసేపు బయటికి ఏం చేసినాడు? పారిపోయాడు బయటికి. ఈమె ఏం చేసింది? ఆ పై వస్త్రాన్ని దగ్గర పెట్టుకుంది. తన యజమాను తన భర్త వచ్చిన తర్వాత చెప్తా ఉంది, ఎవరో ముక్కు మొక్క తెలియని ఒక అనామకుడిని తీసుకొచ్చావు, ఎప్పుడు అంట ఇంట్లో మంచిగా నమ్మకం పనిచేస్తాడు, బలవంతుడు బలంగా ఉన్నాడు కదా, పనిచేస్తాడు అతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. ఏం చేసినా తెలుసా? ఈరోజు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆ దగ్గరికి వచ్చి నన్ను బలాత్కారం చేయబోయాడు, నేను గట్టిగా క్యాకేసి అరిచాను, వాడు బయటికి ఆరిపోయాడు. అసలు చూడాలి, వాడి పై వస్త్రం నా దగ్గరే ఉంది. అప్పుడు ఆ భార్య చెప్పిన మాటలు విన్నటువంటి భర్త కోపం వచ్చి యోసేపుని తీసుకుని వెళ్ళి రాజు ఖైదీలు వేసేటటువంటి జైల్లో, అంటే రాజద్రోహుల్ని, దేశద్రోహుల్ని, రాజద్రోహుల్ని వేస్తారు చూడండి, ఆ జైల్లో వేశాడు యోసేపు. దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికితే ఇన్ని కష్టాలా? దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికితే కష్టాలా అంటే అవును. దేవుని వాక్యం ఏముంది? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని ఉంది. యోసేపు నమ్మకంగా బ్రతకాలనుకున్నాడు. యోసేపు కష్టాలు వచ్చినాయి, అన్నలు ద్వేషించారు. పొద్దున్న లేచినప్పుడు అన్నయ్య తమ్ముడు ఎలా ఉన్నారా అని కూడా అనుకుంటూ ఉండలేదు అన్నాడు. ఎందుకని? వచ్చిన కాలంలో తమ్ముడిని అన్నలు క్షేమ సమాచారం అయినా అడగడానికి వాళ్ళకి మనసు తెలియదంట. పొద్దున్న లేచి ఇంటి మొహం చూసామండి అని చెప్పి మొహం తిట్టుకుని వెళ్ళిపోతున్నారు. తమ్ముడు ఎలా ఉన్నారో, రాత్రి బాగా నిద్ర పెట్టిందని కూడా అడగలేకపోతున్నారంట. క్షేమ సమాచారమైన అడగలేకపోతున్నారు. తమ్ముడు గుడ్ మార్నింగ్ తమ్ముడు అని అడగలేకపోతున్నారంట. తమ్ముడిని అన్నలు కాలంలో యోసేపు కన్నాడా? దేవుడు ఇచ్చాడా? దేవుడే ఇచ్చాడు. ఆ 2 సార్లు కూడా ఆ కాలంలో పాలలో ఒక్కోసారి సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రం కూడా సాగిపడుతుంది 2 కాలంలో. అమ్మలు ఏమంటున్నారు యోసేపు చూస్తే? యోసేపు అంటున్నారా? లేకపోతే ఇగో ఆ కళ్ళగానే వాడు అంటున్నారా? ఇగో ఆ కళ్ళగానే వాడు వస్తున్నాడు. చూస్తారా? పేరు మార్చేశారు, నిక్నే పెట్టారు, ఎటకాలం పేరు పెట్టారు అనమాట. అపాశిస్తున్నారు అనమాట. ఇగో ఆ కళ్ళగానే వాడు వస్తున్నాడు. కళ్ళగానే వాడు వెళ్ళిపోయాడా ఉన్నాడా? ఇలా పిలుస్తూ ఉన్నారు యోసేపుని. కేవలం దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నందుకు, చెడుతనంతో ఏకీభవించినందుకు, చెడుతనాన్ని తీసుకుని తండ్రితో చెప్పి అది సరి చేయాలనుకున్నందుకు, ఆ తప్పుడు ప్రవర్తన బాగు చేయాలని తండ్రికి చెప్పి వాళ్ళని గద్దిస్తే వాళ్ళు సెలవుతారు అలాంటి పని చేయాలనుకున్నందుకు యోసేపుని ఎన్ని రకాలుగా ఎగతాలు చేశారు. చివరికి నీళ్ళే గోతులో పడేశారు, గోతులో తీసి అమ్మేశారు. బానిస కాస్త బానిసగా బ్రతకనిచ్చారా? తీసుకెళ్ళి జైల్లో పడేశారు. యోసేపు అంట ఐగుప్తుకి వెళ్ళినప్పుడు 17 సంవత్సరాలు అనుకుంటే రాజు తర్వాత అధికారి అయిపోయినప్పుడు 30 అంట. 30 - 17 13. 13ని ఇటు అటు డివైడ్ చేస్తే 6, 7 అంటే ఒక 7 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు, 6 సంవత్సరాలు ఖైదీగా ఉన్నాడు. ఖైదీ కాస్త ఏమైపోయాడు? డైరెక్ట్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్. డైరెక్ట్ ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? యోసేపు. కళ్ళ భావం చెప్పగలిగిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడా? ఆ వ్యక్తిని అర్జెంటుగా రాజుగారి ఎదుట ఎలాగైతే ఆ వ్యక్తి ఏ యోగ్యతలతో నిలబడాలో ఆ యోగ్యతలను అతనికి చేసి, ఆ యోగ్యతలతో మంచి వస్త్రాలతో చక్కగా మంచిగా క్రాప్ వేసి మంచిగా సేవ్ చేసి శుభ్రంగా చేసి ఆ వ్యక్తిని నా దగ్గర తీసుకొచ్చిన నా ముందే పెట్టండి అన్నట్టు వారు తీసుకొచ్చారు. నిలబెట్టారు. రాజా చెప్పండి, నాకు ఇలా కళ్ళు వచ్చాయి రాజా. ఓకే, ఏటిలో నుంచి 7 బలమైన ఆవులు వచ్చినాయి, 7 కట్టులు వేస్తున్నాయి. వాటి తర్వాత మరలా 7
బలహీనమైన పక్క చిక్కిపోయిన ఊగుతున్నటువంటి 7 బలహీనమైన ఆవులు. ఆ బలహీనమైన 7 ఆవులంట బలమైన ఆవుల్ని అమాంతం మింగేసినాయట. ఒక డౌట్ నాకు, బలమైనవి బలహీనమైన వాటిని మింగేస్తాయా, బలహీనమైనవి బలమైన వాటిని మింగేస్తాయా? కదా. మరి ఈ కళలో విచిత్రంగా బలహీనమైనవే బలమైన వాటిని మింగేసి ఒక కళ నేను వచ్చినాను, ఏంటి ఎలాంటి కళ వచ్చింది అనుకున్నాడు, మళ్ళీ పడుకున్నాడట. మళ్ళీ ఇంకో కళ వస్తుంది. ఒక ఉరిదుబ్బి అంటారా, ఆ ఉరిదుబ్బిని ఒక దాన్ని ఏమంటారు, శాఖ అనుకోండి, ఒక శాఖ దుబ్బుని చాలా దుబ్బు చేసిన 4 దాకా వస్తాయి దాంట్లో ఒకటి. దాన్ని అంట 7 బలమైన కంకులు వచ్చినాయంట. 7 బలమైన కంకులు. బలమైన కంకులు గింజలు బరువుగా ఉన్న కంకులు ఎలా ఉంటాయి? మీకు అందరూ తెలుసా? ఎలా ఉంటాయి కదా 7. ఆ పక్కనే 7 బలహీనమైనవి తప్ప గింజలు కలిగినటువంటి 7 బలహీనమైన వచ్చినాడు. బలహీనమైన ఎలుగుంటాయి కదా, ఎలుగుంటాయి. ఇప్పుడు ఎలుగున్నాయి, ఏమి ఎలుగున్నాయి. రాజుగారు అలా కళ్ళ చూస్తుండగా ఆ పైకి నిలబడి ఉన్నాయి కదా బరువు లేనటువంటి తప్ప గింజలు కలిగిన కంకులు, ఆ 7 కంకులు అంట నెమ్మదిగా ఇలాగ వంగి ఈ బలమైన కంకులంట అమాంతం మింగేసినాయంట. ఇది కళ. దీని భావం రాజ్యంలో ఎవరు చెప్పలేకపోతున్నాడు, ఎవరు అవట్లా. ఈ లోపల ఒకరికి స్ట్రైక్ అయింది. ఎవరికి? పానదాయకుల అధిపతి గారికి స్ట్రైక్ అయింది. ఏంటని? భక్షక రాజుగారు పిండి వంటలు చేసేవాడిని, ద్రాక్షరథం అందించేవాడిని, నన్ను పిండి వంటలు ఉంటేవాడిని, ఇద్దరిని ఒక రాజద్రోహం కింద మా ఇద్దరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. అప్పుడు మా ఇద్దరికి కళ్ళు వచ్చినాయి. భక్షకారుడికి కళ వచ్చింది. 3 గంపల నిండా పిండి వంటలు, పై గంపలో రాజుగారి కోసం స్పెషల్గా చేసినటువంటి బూర్లు, గారెలు, అరిసెలు అన్నీ ఉన్నాయి. ఈ లోపల ఏమవుతుందంటే ఆకాశ పక్షులు పై గంపలో ఉన్నటువంటి పిండి వంటలు తీసుకుని తింటాయి అంట. అదేమో పిండి వంటలో కళ. ఇంకా ద్రాక్షారసం అందించేవాడు కూడా కళ వచ్చింది. ఏమి రాజు వచ్చిన కళ ఏంటంట? ఒక ద్రాక్ష బాగు, దానికి 3 తీగలు, ఆ 3 తీగలు పూసి కాయలు కాసి ద్రాక్ష పండ్లు పండిపోయినంట. వాటిని పిండేసి గిన్నెలోకి రాజుగారికి ఇస్తున్నట్టు వచ్చిందంట. ఇది కళ అతనికి ఇతనికి. యోసేపు ఆ కళలో బాబు వాళ్ళందరికీ చెప్పాడంట. ఏమనంటే పై గంపలో ఉన్నటువంటి పిండి వంటలు ఆకాశ పక్షులు వచ్చి తింటున్నాయి కదా, దాని భావం ఏంటంటే 3 గంపలు కదా, 3 రోజుల్లో నువ్వే తప్పు చేసేవాళ్ళు తెలిసిపోతాయి, నేను రాజుగారు గుర్తించి చంపుతాడు, ఆకాశ పక్షులు వచ్చి నీ మాంసం పీక్కుని తింటాయి. ఇలాంటి భావం ఎవరైనా కాలొచ్చి చెప్తే మనం చెప్తాం అసలు? ఏ తమ్ముడికో, అన్నయ్యకో, ఒక అక్కకో, ఒక ఆంటీకో, ఒక అంకులకో ఇలాంటి కాలు వచ్చి మన దగ్గరికి వచ్చి నాకు ఇలా కాలు వచ్చింది, దీని భావం ఏంటో చెప్పు అంటే, ఒకవేళ భావం ఎలాగాని మనకు దాన్ని అనిపిస్తే అవి చెప్పగలుగుతాం మనం ధైర్యంగా? ఏమో కాలం రకరకాలు ఉంటాయి, వాటి భావాలు కూడా ఉంటాయి. అక్కడ చెప్పమని ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. చెప్పేశాడు. ఇప్పుడు ద్రాక్షరసం అందించే ఆయన కళ ఏంట కళ? ద్రాక్ష పాలు, 3 తీగలు, 3 తీగలకి పండిపోయిన ద్రాక్ష గెలలో అవి పిండి గిన్నెలోకి రాజుగారికి ఇస్తున్నాడు. అప్పుడు యోసేపు అన్నాడు, 3 తీగలు 3 రోజుల్లో నువ్వు నిర్దోషమని రుజువు అవుతుంది, నీ ఉద్యోగం మరలా నీకు రాజు ఇస్తాడు, నువ్వు యథాప్రకారంగా మరలా రాజుగారి దగ్గర గిన్నె అందించుకుంటావు, నీ ఉద్యోగం నీకు వచ్చేస్తుంది అన్నాడు. అలాగే వాడు ఊరేశారు, నీ ఉద్యోగం వచ్చేసింది. అప్పుడు యోసేపు అన్నాడు, నీకు ఉద్యోగం మరలా వచ్చిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోవాలా అన్నాడు. కానీ ఆ వ్యక్తి ఉద్యోగం వచ్చేసింది, మళ్ళీ ఉద్యోగం జాయిన్ అయిపోయాడు, మళ్ళీ శాలరీ, మళ్ళీ వైభవం, మళ్ళీ సుఖం, సౌఖ్యం. యోసేపు గొడవ మర్చిపోయాడు. ఇప్పుడు ఎప్పుడు గుర్తొచ్చింది? మరో రాజు గారికి కాలం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, రాజా మర్చిపోయాను, క్షమించాలి మీరు, నేను చాలా నిజంగా చాలా దౌర్భాగ్యుడు, నేను మర్చిపోయాను రాజా. ఏం మర్చిపోయానంటే జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, కలబాబు చెప్పాడు, భక్షకాలకు రాము కలవస్తే చెప్పాడు, ఆహాకరమే మా ఇద్దరికి అయింది, కాబట్టి మీరు ఇప్పుడు ఎవరికైనా రప్పించారంటే మీకు కలబాబు చెప్పేసాడు, ఎవరు అక్కడ త్వరగా రప్పించండి. అర్జెంట్ వెళ్ళిపోయారు. జైల్లో ఉన్నటువంటి ఖైదీకి యోసేపు శుభ్రంగా స్నానం చేయించేశారు, మంచి రాజుగారి ఎలాంటి మంచి వస్త్రాలతో నిలబడడం, కాస్ట్లీ వస్త్రాలతో ఇచ్చేసారు, శుభ్రంగా గడ్డం సేవ్ చేసేసారు, శుభ్రంగా క్రాప్ ఎప్పించేశారు, మంచిగా నీట్గా చేసేసారు, సింట్లు కొట్టేశారు, అర్థం రాసేశారు, తీసుకొచ్చేసారు, రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారి దగ్గరికి వచ్చాడు యోసేపు, రాజుగారి కళ చెప్పాడు. రాజుగారి కళబాబు యోసేపు చెప్పేస్తున్నాడు, రాజా మీ మొదటి కళలో 7 ఆవులు ఏట్లో నుంచి వచ్చి ఆ యొక్క ఏటు గడ్డలు మేస్తా ఉన్నాయి కదా, ఈ లోపల బలహీనమైనవి పక్క చిక్కిపోయినవి టొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి ఊగుళ్ళాడుతూ ఉన్నటువంటి నీరసంగా ఉన్నటువంటి 7 ఆవులు వచ్చినాయి కదా, ఆ 7 ఆవులు అమాంతం వీటిని మింగేశాయి కదా. అవును, మీకు మళ్ళీ కావచ్చింది కదా. అవును వచ్చింది. ఒక దంటు మాట చెప్పలేదు నేను, ఒక దంటున 7 బలమైన కంకులు వచ్చినాయి కదా, వాటితో పాటు ఆ పక్కనే అదే దంట్లో నుంచి వచ్చిన 7 బలమైన కంకులు మింగేసింది కదా రాజా. అవును, దీని భావం ఇదే, 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండుతుంది దేశం.
దాని తర్వాత 7 సంవత్సరాలు ఎంత భయంకరమైన కరువు అంటే ఈ 7 సంవత్సరాల పంట ఒక్క మూల కూడా పనిచేయదన్నంత భయంకరమైన కరువు. అందుకే అవి వీటిని ఏం చేసినాయట, మింగేసినాయి. ఇదే కాలం. మరి ఏం చేస్తే మంచిది? రాజా మీరు ఏం చేస్తారంటే ఒక తెలివైన వ్యక్తిని, సామర్థ్యం కలిగిన వ్యక్తిని, జ్ఞానవంతుడైన వ్యక్తిని రాజ్యం మీద అధికారిగా నియమించండి. 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండినప్పుడు ఆ పంట బాపతు ధాన్యమంతా వేస్ట్ చేయకుండా, వృధాగా పాడు చేసుకోకుండా, ఎవరికి అమ్మేయకుండా జాగ్రత్తగా దాచిపెట్టి ఉంచాలి. వాటి కొరకు ఫుడ్ కార్పొరేషన్ బిల్డింగ్స్ కట్టించాలి, గిడ్డంగులు కట్టాలి, గొడౌన్స్ కట్టాలి, వాటిలో ధాన్యమంతా దాయాలి. కరువు వచ్చిన తర్వాత వాటిని తీసుకుని వాడుకోవచ్చు. ఇది చేస్తే మీ దేశం క్షేమంగా ఉంటుంది అంటారు. అప్పుడు మరో రోజు ఏమన్నాడు తెలుసా? నీకంటే తెలివైన వాడు ఎవరు? నీకంటే జ్ఞానవంతుడు ఎవరు? నీకంటే సామర్థ్యం కలిగిన వాడు ఎవరు? దగ్గరికి రా. చేతిలో ఉన్నటువంటి బంగారు ముద్ర ఉంగరం తీసి యోసేపు చేతి పెట్టాడు. తన మెడలో ఉన్నటువంటి సువర్ణ ఆ యొక్క బంగారు గొలుసు తీసి యోసేపు వేశాడు. గోదావరి వస్త్రాలతో ఇచ్చాడు. పరో రాజు యొక్క 2వ రథం మీద ఎక్కించాడంట. ఎక్కించి నీ పేరు ఇక్కడ నుంచి జబరత్మలేదు అని చెప్పి ఆ యొక్క మరి యాజకుడైన ఓని యొక్క యాజకుడైన పోతిఫర్ ఆ యొక్క ఆ కుమార్తె అయినటువంటి ఆశరతు అనేటటువంటి ఆమెనిచ్చి యోసేపు పెళ్లి చేసినాడంట. ఇప్పుడు నీవు నా దేశంలో నీ సెలవు లేకుండా నా ఇంట్లో వాళ్ళు కూడా చెయ్యాలని కాదు కానీ కనపడడానికి వీలేదు, రాజ్యం అంతటి నీ స్వాధీనానికి అప్పగించారు అని చెప్పాడంట. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? ఐగుప్తు దేశం మీద అధికారి. అవును, ఎవరి కాలంలోనే తిరిగి జన్మించి దేవుని యందు భయభక్తులు కలిగి నిర్దోషంగా నమ్మకంగా ఎవరైతే బ్రతుకుతారో వారిని దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడు. మనం దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీదకి మనం ఎక్కాలి అని అంటే మనము యవ్వన కాలములో దేవునికి నమ్మకస్తులముగా బ్రతకాలి. ఇప్పుడు యోసేపు పోతీఫర్ భార్యతో తప్పు చేస్తే చూడటానికి ఎవరైనా ఉన్నారా అక్కడ? ఆ రోజుల్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? సీసీ కెమెరాలు పోతీఫర్ వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు చెక్ చేస్తారండి. చెక్ చేస్తే నా నేరం బయటపడిపోతామా, ఇంట్లో పాపం చేయదు, మనం ఎట్టైనా ఆరు బయటకి ఎక్కడ అడవికి వెళ్ళి పాపం చేద్దాం అని అన్నాడు ఆ యోసేపు. ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు. ఏ సీసీ కెమెరాలు ఉన్నా ఏ మనిషి చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. కాబట్టి నేనెక్కడ ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకొందును. ఈ మాటే యోసేపు జీవితానికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. అంతే. తప్పోయిన కుమారుడు దిగి వచ్చిన తర్వాత తండ్రితో అంటాడు, తండ్రి పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక లేదా నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కాదు. పరలోకానికి విరోధంగా నేను నీ ఎదుట ఏం చేశాను? పాపం చేశాను. యోసేపు అంటున్నాడు, నేనే రెండు ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపము కట్టుకోలేను. అమ్మా, మీ ఆలోచనతో నేను ఏకీభవించలేను. మీరు చేయమన్న పని నేను చేయలేను. ఇంట్లో ఉన్న సమస్త నా యజమానుడు నా చేతికి అప్పగించాడు మిమ్మల్ని తప్ప. మీరు అతని భార్య, నా యజమానురాలు. మీతో నేను ఎలా పడితే బిహేవ్ చేయడానికి లేదు. మీరు నా యజమానురాలు. నా యజమానికి విరోధంగా నా యజమాను నన్ను నమ్మి ఇంట్లో నన్ను ఎంత నమ్మకస్తుంటే ఇచ్చాడు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట ఏకీపించి నా యజమానుడి విరోధంగా, మరి ముఖ్యంగా నేను ఎక్కువగా భయపడే నా దేవుడి విరోధంగా నేను పాపము కట్టుకోలేను, నేను ఏకీపించలేను, పారిపోయాను. చాలామంది యవనస్తులు పాపం దగ్గరికి పరుగులెడతారు. కానీ యోసేపు పాపం దగ్గర నుంచి పరిగెడుతున్నాడు. అందుకే పౌలు గారు తిమోతికి రాసి అంటాడు, యవనుడా నీ యవనేచ్ఛల నుండి పారిపో. యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట? పారిపోవాలి. అక్కడే ఉంటే నష్టం. సంసోన్ అక్కడే ఉన్నాడు. ఏం మేలు పొందాడు సంసోన్ నుండి? నష్టపోయాడుగా. ఎలాంటి నష్టం వచ్చింది సంసోన్కి? యూత్ క్యాంప్లో చెప్పినట్టున్నాను. ఫ్యామిలీ నేను ఇక్కడే గుర్తుంది నాకు.
బైండింగ్, బ్లైండింగ్, బైండింగ్ అండ్ గ్రైండింగ్. బ్లైండింగ్ అంటే గుడ్డివాడు చేశారు, బైండింగ్ అంటే ఇత్తడి సంఖ్యలతో బంధించారు, అండ్ గ్రైండింగ్ అంటే బందీ గృహంలో తిరగలిసే పని ఇచ్చారు. యెహోవా ఆత్మ తనను ఎడబాసినది సంసోనుకు తెలియలేదు. తెలియలేనంత వివేచన కోల్పోయి, తెలియలేనంత స్పర్శ కోల్పోయి, తెలియనంతగా ఆత్మీయమైనటువంటి దర్శనం కోల్పోయి దిలీలా ఒడిలో ఉన్నాడు సంసోను. సంసోను ఉన్నాడు. ఏమైంది? సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నాడు. సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నాడు. నిర్వంజ చువ్వలతో బంధించినప్పుడు చువ్వలు తెప్పుకొని లేచాడంతే. ఏ పనికి వాడని కొత్త జనపనార తాడుతో కట్టేసినప్పుడు తారలాగా దాన్ని తెంపుకుని లేచాడు. జుట్టంతా 7 జడలల్లి మగ్గం మేగుతో గట్టిగా నేల తెగ్గొట్టినప్పుడు కూడా మగ్గం మేగు పీక్కుని లేచాడు బలార్జుడై. కానీ ఈసారి, ఈ 4వసారి తల మీద ఉన్న జుట్టంతా బోడు చేశారు. సంసోను ఇప్పుడు ఎప్పటి ఎట్లు విడజిమ్ము పొందును అనుకుని లేచాడంట. కానీ ఫిలిష్తీయులు అటొక 4 ఇటు 4 పట్టుకున్నటానికి మేకపిల్లలాగా గింజుకుంటున్నాడు. యెహోవా తనను ఎడబాసనని సంసోనుకు తెలియలేదు. ఇప్పుడైంది బ్లైండింగ్, బైండింగ్ అండ్ గ్రైండింగ్ అయింది. అవును, అంతే. పాపంలోనే ఆనందిస్తూ, పాపాన్నే చురుకుంటూ, పాపంలోనే బ్రతికే ఒక వ్యక్తి జీవితం యొక్క పర్యవసానం ఇదే. సామెతలందరూ మాట్లాడుతుంది, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, కానీ దాని వలన కలుగు ఫలము ఉసిరి పండంత చేదు. ఉసిరి పండు తెలుసా మీకు? ఉసిరి పండు తెలుసా? ఎంత తీపిగా ఉంటుందో ఉసిరి పండు. గోల్డ్ అంత తీగా ఉంటుంది కదా. తిన్నారా ఎక్కడైనా ఉసిరి పండు? ఎలా ఉంటుంది? చేదు విషం. ఉసిరి పండు. జార స్త్రీ పెదవుల నుంచి తేనె కాదు, లేదంటే జారతో కొరకు ప్రేరేపించే పురుషుడి పెదవుల నుంచి తేనె కాదు, కానీ ఆ జారతో వల్ల కలిగే ఫలం మాత్రం ఉసిరి పండంతా చేదు. తప్పు చేసిన వాళ్ళని పట్టుకుని వీధిలో కరెంట్ స్తంభాన్ని కట్టేసి కొడతా ఉంటాయి. అటు ఇటు వెళ్ళి కూడా చిచ్చి నేను బ్రతుకు, ఇదేం జీవితం, ఇలాంటి బ్రతుకైతే నేను బ్రతకనమ్మా, ఈ బ్రతికే కంటే చాలా వీళ్ళమ్మా అని అందరూ అటు ఇటు వెళ్తా ఉమ్ములూసి తిట్టుకుంటే వెళ్తా ఉంటే ఎలా ఉన్నదారు? కంత అది గౌరవమా, మర్యాద, హెచ్చింపా? ఎంత నీచమైన పరిస్థితి. అదే జాగ్రత్త వల్ల కలిగే ఫలం అంటే. ముందు మాత్రం ఎంతో మధురంగా, ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. పాపానికి వెళ్ళేటప్పుడు పాపంలో పట్టబడితే మాత్రం ప్రతిఫలం ఇలాగే ఉంటుంది. యోసేపు పాపంలో పట్టుబడలేదు, పాపం నుంచి పారిపోయాడు. యోసేపు పాపానికి, సంసోను పాపంలో కట్టబడి ఉన్నాడు. కానీ ప్రభు ఏమంటాడు తెలుసా? మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడి ఉంటుంది, విప్పి తోలుకొని రండి. ఆ యజమాని గారు మీరు ఏది గిప్తున్నాయి, నా గాడిని ఏది గిప్తున్నారు మీరు అని అడిగాడు అనుకో, ఇది ప్రభు కావాలని చెప్పండి, అతనే విప్పి తోలు పంపుతాడు అన్నాడు. ప్రభు కావాలి. కట్టబడి ఉన్నటువంటి గాడిదల వంటి మనము ఎవరు కావాలి? ప్రభు కావాలి. ప్రభు మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ప్రభు మనకి ఘనత ఇవ్వాలనుకుంటున్నాడు. మన మీద కూర్చోవాలనుకుంటున్నాడు. మన మీద కూర్చొని హోసన్నా జయము, ఇందాక అక్క పాడారు కదా, హోసన్నా 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 జయము. జయ జీవితం ఈ లోపల మనం జీవించాలంటే మనం కట్టబడిన స్థితిలో నుంచి విప్పబడాలి. విప్పేది ఎవరో తెలుసా? మనల్ని ప్రభు కోరుకుంటాడు. ప్రభు విప్పుతాడు మనల్ని. విప్పబడాలి. మనం కట్టబడిన స్థితిలో నుంచి విప్పబడాలి. ప్రభు కొరకు మనం రావాలి. ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మన మీద వచ్చుంటాడు. మనకి ఘనత వస్తుంది, మనకి గౌరవం వస్తుంది. ప్రభు లేకపోతే ఘనత వస్తుందా? ఆఖరిగా ఈ సంగతి చెప్పి ముగిస్తాను, సమయం అయింది.